హైదరాబాద్ గచ్చిబౌలిలో ఇద్దరు చిన్నారుల కిడ్నాప్ కలకలం రేపింది. వెస్ట్ బెంగాల్కి చెందిన ఇద్దరు చిన్నారులను భిక్షాటన కోసం వేరే వ్యక్తులకు విక్రయించేందుకు తరలిస్తూ ఉండగా కిడ్నాపర్ని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల సమయ స్ఫూర్తితో కేవలం 4 గంటల్లోనే ఇద్దరు చిన్నారులను సురక్షితంగా కాపాడి తల్లిదండ్రులకు అప్పగించారు. ఇంతకీ ఈ కంత్రి కిడ్నాపర్ ఎవరు? గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని సుదర్శన్ నగర్ వద్ద ఓ కన్స్ట్రక్షన్ లేబర్ క్యాంపులో ఇద్దరు చిన్నారుల కిడ్నాప్తో కలకలం రేగింది. వెస్ట్ బెంగాల్కు చెందిన ఓ కుటుంబం గచ్చిబౌలిలోని కన్స్ట్రక్షన్ అడ్డాలో గత కొంతకాలంగా కూలీలుగా పనిచేస్తున్నారు. వీరికి 4 సంవత్సరాలు గల ఇద్దరు బాలికలున్నారు. సాయంత్రం 4 గంటలకు ఇద్దరు చిన్నారులకు చాక్లెట్స్ ఇప్పిస్తానని అదే లేబర్ అడ్డాలో సెంట్రింగ్ పనిచేసే చాకు సోరెన్ పిల్లలని కిడ్నాప్ చేశాడు. రాత్రి 7 గంటలైనా పిల్లలు కనిపించకపోవడంతో తల్లిదండ్రులు కంగారు పడ్డారు. దీంతో పోలీసులను ఆశ్రయించారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు 4 బృందాలను ఏర్పాటు చేసి చిన్నారుల ఆచూకీ కోసం తీవ్రంగా గాలించారు. కేవలం 4 గంటల్లోనే ఇద్దరు చిన్నారులను సురక్షితంగా కాపాడారు. చిన్నారులు కిడ్నాప్ అనంతరం అన్ని చెక్పోస్టులు, రైల్వే స్టేషన్లను అలర్ట్ చేశారు పోలీసులు. సీసీ కెమెరాలు, నిందితుడి మొబైల్ సెల్ ఫోన్ టవర్ లొకేషన్ ఆధారంగా అనుమానిత వ్యక్తిని గుర్తించారు. వెస్ట్ బెంగాల్కు చెందిన కిడ్నాపర్ చాకు సోరెన్ను అరెస్ట్ చేశారు పోలీసులు. అతనికి గతంలో నేర చరిత్ర ఉన్నట్లు గుర్తించారు. నిందితుడు గతంలో వెస్ట్ బెంగాల్లో అటెంప్ట్ టు మర్డర్ కేసుతో పాటు రేప్ కేసులో అరెస్ట్ అయినట్లు తెలుస్తోంది. అంతేకాదు రేప్ కేసులో 5 ఏళ్లు జైలు శిక్ష అనుభవించి ఇటీవలే విడుదలైనట్లు పోలీసుల విచారణలో తేలింది. ఇద్దరు బాలికలను చాక్లెట్ ఇప్పిస్తానని చెప్పి కిడ్నాప్ చేశానని నిందితుడు ఒప్పుకున్నాడు. డబ్బు సంపాదించడం కోసం చిన్నారులను కిడ్నాప్ చేసినట్లు వాంగ్మూలం ఇచ్చాడు. పిల్లలు అవసరం ఉన్న వారికి అమ్మేయడం లేదా పిల్లలను భిక్షాటన కోసం ఉపయోగించుకోవాలని కిడ్నాప్ చేసినట్లు ఒప్పుకున్నాడు. హైదరాబాద్లో ఇతనికి ఏదైనా నెట్వర్క్ ఉందా, ఇతర కిడ్నాప్ ముఠాలతో ఏవైనా లింక్స్ ఉన్నాయా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మొత్తంగా 4 గంటల్లోనే కిడ్నాప్ కేసు ఛేదించడంతో ఇటు పోలీసులు అటు తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు.